సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. సుల్తానాబాద్లోని దర్గా వీధిలో ఉర్సు ఉత్సవాలు ఘనంగా జరిగాయి. బుధవారం సాయంత్రం సందలతో ఊరేగింపు చేశారు. అనంతరం మత ప్రబోధకులు విన్యాసాలు చేశారు. దర్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసిన అనంతరం అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు. అనంతరం ఖవాలీ ప్రోగ్రాంలు నిర్వహించారు. కార్తీక మాసం రోజున అయ్యప్ప మాలలు ధరించారు. సుల్తానాబాద్ లో అయ్యప్ప స్వామి టెంపుల్లో ఎంఎన్ గురుస్వామి పలువురికి మాలధారణ చేశారు. శరణం శబరీశ శరణం మణికంఠ మా గుండెల నిండా నీవేనయ్యా సత్య స్వరూప అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప మోహిని పుత్ర అయ్యప్ప అనాథనాయక అయ్యప్ప ఇలలో వెలసిన హరిహర పుత్ర దీన బాంధవ అయ్యప్ప ఆదియు అంతము నీవేనయ్యా జ్యోతి స్వరూప అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప
అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప కారణ జన్ముడ అయ్యప్ప మమ్ము కావగరావా అయ్యప్ప. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని సుల్తానాబాద్ మండలం నేరుకుల్లా కొదురుపాక గ్రామాల్లో మనగుడి కార్యక్రమాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు. మానేరులో కార్తీక స్నానాలు ఆచరించారు. రంగనాయక స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి ధరించారు. పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయం కిటకిటలాడింది. నారాయణాయ సగుణ బ్రహ్మణే సర్వపారాయణాయ శోభనమూర్తయే నమో నారాయణాయ నమో నమో నారాయణాయ నమో. సంస్తుత్యాయ నిత్యాధిపత్యాయ మునిగణ ప్రత్యయాయ నిత్యాయ విబుధ సంస్తుత్యాయ నిత్యాధిపత్యాయ మునిగణ ప్రత్యయాయ సత్యాయ ప్రత్యక్షాయ సన్మానస సాంగత్యాయ జగదవన కృత్యాయ తే నమో. సత్యాయ ప్రత్యక్షాయ సన్మానస సాంగత్యాయ జగదవన కృత్యాయ తే నమో నమో నారాయణాయ. సుల్తానాబాద్ మండలం సుద్దాలలోని రామాలయంలో శ్రీ సత్యనారాయణ స్వామి సామూహిక వ్రతాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వ్రతంలో పెద్ద సంఖ్యలో దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వ్రతానంతరం అన్నదానం చేశారు. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా. నోచిన వారికి నోచిన వరము, చూసిన వారికి చూసిన ఫలము. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా. మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా. స్వామిని పూజించే చేతుల చేతులట, ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట. స్వామిని పూజించే చేతుల చేతులట, ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట. తన కథ వింటే ఎవరికైనా జన్మ తరించునట. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా. మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా.
సుల్తానాబాద్ గ్రామ పంచాయతీ సిబ్బందికి గత 2 నెలలుగా జీతాలు లేక కుటుంబాలు గడవడం కష్టంగా ఉందంటూ గ్రామ పంచాయతీ ముందు ఆందోళన చేపట్టారు. సంబంధిత అధికారులు ఇకనైనా మా సమస్య పరిష్కరించాలంటూ మొరపెట్టుకున్నారు. మాకు గత 2 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు. ఈ జీతాలు లేక సిబ్బంది పస్తులు ఉండే పరిస్థితి వచ్చింది. వాళ్ళ రోజు దినదిన గండం అవుతుంది. ఇంతకుముందు 5 నెలల జీతాలు డిపిఓకు ఉత్తర్వులు పెట్టుకుంటే ఉత్తర్వులు రాకుండా కూడా సర్పంచ్ గారు జీతాలు ఇప్పించే ప్రయత్నం చేశారు. జీతాలు ఇప్పించారు దాదాపు 15 లక్షల వరకు. ఈ 2 నెలల జీతాలు ఆర్డర్ వస్తేనే ఉత్తర్వులు వస్తేనే జీతాలు ఇస్తామని చెబుతున్నారు. గతంలో ఆర్డర్ లేకున్నా కూడా ఏప్రిల్ నుండి 5 మాసాల జీతము సర్పంచ్ గారు ఇవ్వడం జరిగింది, దాదాపుగా 15 లక్షల దాకా. ఇప్పుడు కూడా 2 నెలలు 8 నెలలు 9 నెలలు కూడా మాకు ఇవ్వవలసి ఉన్నది. ఇప్పుడు ఆ జీతం అడిగితే మీకు ఆర్డర్లు లేవు కాబట్టి ఆ ఆర్డర్ వచ్చేదాకా ఇవ్వమని అంటున్నారు. కాకపోతే మాకు గతంలో ఆర్డర్ లేకుండానే మాకు జీతం ఇచ్చారు. నిరంతరంగా వాటర్ సప్లై కానీ కరెంటు కానీ సఫాయి కానీ మేము పనిచేయడం జరుగుతుంది. మాకు కంపల్సరీ మాకు ఎట్టి పరిస్థితుల్లో కూడా మాకు జీతాలు చెల్లించాలని, భూ ఆక్రమణ చేసిన వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు తెలంగాణ మాదిగ హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆరేపల్లి జితేందర్. దీనిపై అఖిలపక్ష కమిటీ వేసి పోరాడతామన్నారు. పరిష్కారం లభించకపోతే ఆమరణ దీక్ష చేపడతామన్నారు జితేందర్. మరి సుల్తానాబాద్ శివార్ శుక్లాంపల్లెలోని సర్వే నెంబర్ 542 దొరసాని కుంటను అక్రమంగా 14 ఎకరాలను స్వాధీనం చేసుకొని దాని కుంట శిఖము మళ్ళా చిన్న బొంకూరుకు పోయే 36 ఫీట్ల తోవను సైతం అక్రమంగా మరి కబ్జా చేసి దాంట్లో రైల్వే గోదాములు మరి రైల్వే ట్రాక్కు మరి నిర్మించడం జరుగుతూ ఉన్నది. దళితులు 40 ఏళ్ళు సాగు చేసుకున్న దళితులు అటువంటి శిఖ భూములను సాదా బాయినామా పేర్లతో మరి రాపించుకొని పట్టా పాస్బుక్లు ఒక శిఖంలో పట్టా పాస్బుక్లు ఇష్యూ చేయడం తగదు. తక్షణమే చర్య తీసుకొని వాళ్ళ మీద మరి ప్రభుత్వపరమైన యాక్షన్ తీసుకోవాల్సిందిగా మా మాది హక్కుల సంఘాల పక్షాన కోరుతా ఉన్నాం. మరి దొరసాని కుంటను మరి కాపాడుకోవాల్సిన బాధ్యత మరి అందరిపైన ఉన్నది. దీని మీద అతి త్వరలో అఖిలపక్ష కమిటీ వేస్తూ మరి దీన్ని మరి ఈ పరిష్కారం చూడకపోయినట్టయితే దీని మీద మేము అమరణ నిరాహార దీక్ష కూడా పూనుకుంటామని ఈ సందర్భంగా. ఎలిగేడు మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని ఆలయంలో దీపాలంకరణ చేశారు. యువతులు దాండియా ఆట ఆడారు. సర్పంచ్ మండిగ రాయనర్సు ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. భక్తులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే సుల్తానాబాద్ స్వప్న కాలనీలోని సాయిబాబా ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నదానం చేశారు. ఈ
సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి హై స్కూల్లో ఈ నెల 7న జరిగే స్వచ్ఛ భారత్ ను విజయవంతం చేయాలన్నారు ఎంపీపీ రాజేశ్వరి, సర్పంచ్ అజయ్. స్వచ్ఛ భారత్ కార్యక్రమం కోసం స్థల పరిశీలన చేశారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో అందరూ పాల్గొని సక్సెస్ చేయాలన్నారు. గర్రేపల్లిలో ఉన్నటువంటి హై స్కూల్ గ్రౌండ్స్లో కేంద్ర సమాచార ప్రసార శాఖ తరఫున ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమం మీద అవగాహన సదస్సు నిర్వహించడం జరుగుతుంది. దీనికి మన జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మహిళలకి రంగోలీ పోటీ, అలాగే విద్యార్థులకు పాటల పోటీ నిర్వహించడం జరుగుతుంది. జెడ్పీటీసీ గారు, సుల్తానాబాద్ మండల సర్పంచులు, ఎంపీటీసీలు అందరూ కూడా, గ్రామ ప్రజలు అందరూ కూడా పెద్ద ఎత్తున రేపు స్వచ్ఛ భారత్లో పాల్గొంటున్నారు. స్వచ్ఛ భారత్ అంటే మెయిన్గా ఏంటంటే రోడ్లు అంటే క్లీన్ చేయడం కానీ, హాస్పిటల్స్ కానీ, రోడ్లు అంటే విలేజ్లో ఉన్న ఎక్కడైనా కూడా క్లీన్గా ఉంచుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో స్వచ్ఛ భారత్ అనే ప్రోగ్రాంకు అవగాహన చేయడం జరుగుతుంది. రేపు ఈ సుల్తానాబాద్ మండలంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహిస్తామని అడగడం జరిగింది. మరి గర్రపల్లి సర్పంచ్ గారిని సంప్రదించగా ఈ గ్రామానికి నేను స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని రేపు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మండలంలో ఉన్న గౌరవ ఎంపీటీసీ సభ్యులందరూ, గౌరవ సర్పంచులు మరియు వివిధ పార్టీల నాయకులు అందరూ కూడా ఇందులో భాగస్వాములే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నేను ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమం లోపట అధికారపూర్వకంగా ఈ యొక్క ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు మరియు అంగన్వాడీ కార్యకర్తలు, స్వశక్తి మహిళలు విధిగా ఇంట్లో తప్పనిసరిగా పాల్గొనాలని కూడా నేను వారికి తెలియపరుస్తున్న కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని కూడా ఆశిస్తున్నాను. సుల్తానాబాద్ మండలం భూపత్పూర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీ రామ సత్యనారాయణ స్వామి సామూహిక వ్రతాలు అంగరంగ వైభవంగా జరిగాయి. అనంతరం అన్నదానం చేశారు. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా, మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా, మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా. నోచిన వారికి నోచిన వరము, చూసిన వారికి చూసిన ఫలము. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా, మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా. మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా. ఈ నెల 10న సుగ్లాంపల్లిలో టీఆర్ఎస్ కార్మిక విభాగం రైస్ మిల్ ఆపరేటర్లు, హమాలీల సర్వసభ్య సమావేశాన్ని విజయవంతం చేయాలన్నారు టీఆర్ఎస్ కార్మిక విభాగం రాష్ట్ర నేత కడారి సునీల్. దానికి సంబంధించిన వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ రైస్ మిల్లో పనిచేసేటువంటి ఆపరేటర్లని, హమాలీలను ఐక్యం చేయడానికి ఇలా తెలంగాణ ఆపరేటర్ల సంఘంగా ఆవిర్భవించి ఇలా పెద్ద ఎత్తున పనిచేస్తూ ఉంది. అందులో భాగంగానే సుగులంపల్లి ఏరియాలోని ఆపరేటర్లందరినీ ఐక్యం చేయడానికి ఈ నెల 10వ తారీఖున సుగులంపల్లి ఏరియాలో ఆపరేటర్ల, హమాలీల సంబంధించినటువంటి జనరల్ బాడీ సమావేశం జరుపుతా ఉన్నాం. ఈ సమావేశానికి సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ గౌరవ ఎల్ రూప్ సింగ్ గారు రాష్ట్ర అధ్యక్షులు, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు శ్రీ దాసరి మనోహర్ రెడ్డి గారు, ఇతరత్ర ప్రజాప్రతినిధులు పాల్గొని ప్రసంగించారు. ఈ సమావేశానికి మండలంలో ఉన్నటువంటి ఆపరేటర్లు, హమాలీ సోదరులు విధిగా హాజరై వాళ్ళ ఐక్యతను నిరూపించుకోవడానికి, శ్రమదోపిడి నుంచి విముక్తి కావడానికి
మరి ముందుకు రావాల్సిందిగా ఈ సందర్భంగా ఆపరేటర్లు అన్నలకు తమ్ముళ్లకు అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తెలంగాణ తొలి బడ్జెట్ అన్ని రంగాల ప్రజలకు ఆమోదయోగంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు ఎంపీపీ రాజేశ్వరి, ఎంపీటీసీ సూరజ్. ప్రపంచంలోనే ఒక చారిత్రాత్మకంగా ఈ బడ్జెట్ ఉందన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారిగా బడ్జెట్ పాస్ చేయడం జరిగింది. మరి కని విని ఎరగని రీతిలో ప్రపంచంలోనే చారిత్రాత్మకంగా ఈ యొక్క బడ్జెట్ పాస్ అయింది. ఎందుకంటే 1,00,000 కోట్ల పైగా బడ్జెట్ ఇవ్వడం అంటే అది ఆసమాయిసి కాదు. ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారా అది సాధ్యమైందని గంటపదంగా కూడా మేము చెప్తున్నాము. ఎందుకంటే మా యొక్క కేసీఆర్ గారు ఇచ్చిన మాటను ఎప్పుడు కూడా వెనుకడుగు వేయకుండా ఎన్నో ప్రతిపక్షాలు కూడా విమర్శించినా కానీ ఎవరికి కూడా జవాబుదారితనంగా నడుచుకుంటూ ఈ రోజు శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టిందంటే ఇది అందరికీ కూడా ప్రజలందరికీ కూడా హర్షించదగిన విషయం. తొలి తెలంగాణ రాష్ట్రంలో తొలి బడ్జెట్ అనేది అసెంబ్లీలో మాన్యులు ఈటెల రాజేందర్ గారు ప్రవేశపెట్టడం జరిగింది. మరి వారు ఏదైతే ప్రవేశపెట్టిన బడ్జెట్లో ప్రజా సంక్షేమం గురించి, సామాజిక న్యాయం గురించి, అదేవిధంగా అభివృద్ధి ధ్యేయంగా పేద ప్రజలకు అండదండగా ఉండే విధంగా సుమారు 1,00,634 కోట్లు ఈరోజు తెలంగాణ తొలి బడ్జెట్ ప్రవేశపెట్టడానికి వారిని మేము అభినందన తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ఎన్నికల్లో హామీలు ఇచ్చిందో ఆ హామీల ప్రకారంగా గవర్నర్ కేసీఆర్ గారు దాన్ని నెరవేర్చే విధంగా ఈరోజు బడ్జెట్ రూపకల్పన చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. మరి అదేవిధంగా సామాజిక పింఛన్లు కానివ్వండి, వృద్ధుల పింఛన్లు కానివ్వండి, వికలాంగుల పింఛన్లు కానివ్వండి, ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చిన విధంగా పింఛన్ల పెంపుకు 1,000 రూపాయల పింఛన్లు మరి ఇవ్వడం కూడా అసెంబ్లీలో ప్రకటించాలని మేము హర్షవ్యతిరేకం వ్యక్తపరుస్తున్నాం. పేద ప్రజల యొక్క సంక్షేమం గురించి విద్యా వైద్య రంగంలో అన్ని రంగాలకు కూడా సంక్షేమానికి పెద్దపీట వేసి పెట్టినట్టు ఆర్థిక మంత్రి గారిని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.